వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చల్లని సాయంత్రం వేళ బంగాళదుంప బజ్జీ చేసుకుందామండి. దానికి ఫస్ట్ బంగాళదుంపలు ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. చెక్కు తీసుకొని ఈ వాటర్లో పెట్టుకోవాలండి, లేకపోతే నల్లగా ఉడికిపోతాయి. ఇప్పుడు మనం పిండి కలిపే ప్రాసెస్లోకి వద్దాం. బజ్జీ పిండిలోకి కావాల్సినవి శనగపిండి తీసుకొని సాల్ట్ వేసుకోవాలి. దీంట్లో ఫస్ట్ సాల్ట్, కొంచెం తినే సోడా వేసుకోవాలి. ఇది వేసుకొని మనం కొంచెం గట్టిగా కలుపుకోవాలండి. ఉండలు లేకుండా కొంచెం గట్టిగా కలుపుకోవాలి. అలా అయితేనే మనకి చక్కగానే బజ్జీ బాగా పొంగుతుంది. వాటర్ వేసుకుందాం, ఉండలు లేకుండా కలుపుకుందాం. ఇలా కలిపేసుకున్నాం కదండి, ఇలా రావాలి. అంత పలచగా కాదు, అంత తిక్కగా కాదు, మీడియంగా కలుపుకోవాలి. కలిపేసుకొని ఇక్కడ ఆయిల్ బాగా మరుగుతుందండి. మనం బజ్జీలకు పెట్టుకుంది. ఈ ఆయిల్ కొంచెం తీసుకొని ఇంత తీసుకొని ఈ పిండిలో వేసేసుకుంటే బజ్జీ బాగా పొంగుతుంది. కలిపేసుకుందాం. ఈ కారం మనం వేసుకుంటే వేసుకోవచ్చు, పిండిలో లేకపోతే లేదండి. బజ్జీ వేసేసుకుందాం. మనం ఇలా బంగాళదుంపలు ఇలా కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఆయిల్ కాగింది లేదు, మనం కట్ చేసుకుంటాం. కాగిపోయింది బాగా. అలా కాగినప్పుడు వేస్తేనే బజ్జీ బాగా వస్తుంది. చక్కగా ఇలా వేగుతున్నాయి చూడండి. మనం కారం కూడా వేసుకొని కొంచెం వేసుకుందాం. కారం లేకుండా కొంచెం వేసుకుందాం. రెండు విధాలుగా చూపిస్తాను నేను. చక్కగా వేగిపోయినాయండి. ఇలా సూపర్గా ఉంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. వడగట్టేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. అదే బజ్జీ పిండితో మనం ఆనియన్ బజ్జీ కూడా వేసుకోవచ్చండి. ఇలా మనం బంగాళదుంప ఎలా ఇచ్చేసుకున్నాం, కట్ చేసుకున్నాం, అట్లా కట్ చేసేసుకొని పిండిలో ముంచి ఇలా వేసేసుకుంటామే. మనం లోపల తీసుకునే ఐటమే వేరండి, మిగతాదంతా ప్రాసెస్ అంటే పిండి కలుపుకుంటాం. ఇదిగోండి ఆనియన్ బజ్జీ వేగిపోయింది. సూపర్గా ఉంటుందండి. తీసి చూస్తే ఇది పక్కన పెట్టేసుకుందాం. చూడండి, ఇది ఆనియన్ బజ్జీ, ఇది బంగాళదుంప బజ్జీ. సూపర్గా బోల్గా వచ్చింది చూడండి. మా వంటలు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. పిండి కలుపుకొని ఉంచుకున్నాం కదండి, అదే వేసుకొని మనం బూందీ కూడా చేసుకోవచ్చు. ఇలా మన అందరి ఇళ్ళల్లో బెజ్జాల గిన్నెలు ఉంటాయి, అయ్యే ఉంది వడకట్టుకునే గిన్నె. దాంతో ఇలా ఆయిల్ బాగా కాగిన తర్వాత ఇలా పెట్టేసుకొని గరిటతో కానీ చేతితో కానీ ఇలా అనుకుంటే ఆ బెజ్జాల్లో బూందీ పడుతుందండి. సూపర్గా ఉంటుంది. కరకరలాడితే బాగా వచ్చింది.
ఇలా అవ్వగానే తీసేసుకుందామండి. తీసేసుకుంటే చక్కగా కరకరలాడుతా బూంది బాగుంటుంది. తీసుకొని వేసుకుందాం. మీకు చూపిస్తానండి ఎంత కరకరలాడిద్దాం. ఇవన్నీ సౌండ్ వింటుంటేనే మీకు తెలిసిపోయి ఇదిగోండి. టేస్ట్ కూడా సూపర్ ఉంటుందండి. ఇలానే బయట నుంచి తేవడం కంటే ఇంట్లో మనం పిల్లలకి ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. వంటలు కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.